ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ సంఘ సభ్యులందరికీ, చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసికి కూడా ప్రభునామములో మీ అందరికీ ఆదివార కాలం యొక్క శుభములు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు దేవుడు అనుగ్రహించినటువంటి వాక్య భాగంలో నుండి మొదటగా ముగ్గురు వ్యక్తుల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. మొదటిది ఎవరంటే సౌలు, రెండవది దావీదు, మూడవది ఏంటంటే అపోస్తలుడైనటువంటి పౌలు. హల్లెలూయా. దేవుడు ఆయన బిడ్డలమైనటువంటి మనకు గొప్పదైనటువంటి స్థలాన్ని, లేదంటే గొప్పదైనటువంటి అధికారాన్ని ఈ భూమి మీద నిలబెట్టాడండి. చాలామంది వారి యొక్క అధికారం ఏంటి, లేదంటే వారి యొక్క స్థలం ఏంటి, వారికి దేవుడి భూమి మీద అనుగ్రహించినటువంటి పనులేంటి అనేది తెలియకుండానే అనేక మంది రాంగ్ చాయిసెస్ని, లేదంటే తప్పుడు మార్గాలను ఎంచుకొని వెళ్ళటం జరుగుతూ ఉంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. చూడండి, మొదటిది ఏంటంటే మనము దేవుడు కాకుండా, చూడండి, మనకు ప్రాబ్లం వచ్చింది, లేదంటే ఒక సమస్య వచ్చింది, ఒక ఆరోగ్య సమస్య వచ్చింది, లేదంటే ఇంకేదో చెడు డ్రీమ్స్ వస్తున్నాయి, లేదంటే మరి సాతానుడి ద్వారా అటాక్ చేయబడతా ఉన్నారు. అనేకములైనటువంటివి ఈ లోకంలో ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే క్రైస్తవులైనటువంటి వారు ప్రార్థనలో, వాక్యంలో, మరి దేవుని యందు నమ్మిక ఉంచడంలో ఎంతో బలముగా ఉండాలి. ఎందుకంటే క్రైస్తవులైనంత మాత్రం చేత మేము రక్షించబడతామంటే కాదండి. ఆమేన్. యేసు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి నీతి వాక్యం, ఆయన అనుగ్రహించిన అధికారాన్ని నువ్వు గనక తెలుసుకోకపోతే నీ యొక్క దేవుడైన యేసు ప్రభు స్థలాన్ని నువ్వు ఎవరికైనా ఇవ్వచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క సౌలు, కింగ్ సౌలు ఉన్నాడు. కింగ్ సాల్, ఈయన ఆ యొక్క సమయంలో ఇజ్రాయేలు పైన రాజుగా ఉన్నటువంటి వ్యక్తి. మరి ఈయనని దేవుడు నియమించాడంటే ప్రజలు కోరుకున్నందుకు. మాకు కింగ్ లేడు, ఎందుకంటే దేవుడే ఎల్లప్పుడూ ఆయన బిడ్డలకి, ఆయన దేశానికి, ఆయన ప్రజలైనటువంటి వారికి రాజుగా, కింగ్గా, లేదంటే దేవుడుగా ఉండాలనుకుంటాడు. జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఆయన ఏమంటే ఐఎమ్ వెరీ జలస్ గాడ్, అంటే నేను పౌరుషం కలిగిన దేవుడిని, నేను తప్ప వేరే దేవుడు లేడు అంటాడు. అంటే ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్థలాన్ని నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో మనం ఇవ్వాలా. ఎందుకంటే ఆయన పౌరుషం కలిగిన దేవుడు. ఆయన నీ కొరకు మేలు చేయాలని ఆయనే ఆశపడుతున్న దేవుడు. నీ జీవితంలో ఏదైనా అద్భుతం జరిగించాలనుకుంటే అద్భుతము ఆ యేసు ప్రభు ద్వారానే, యెహోవా దేవుడి ద్వారానే, ఆయన మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే జరిగించబడాలి. అది ఆయన కోరుకునేటటువంటి మరి కోరిక. కనుక తమ దేవుణ్ణి ఎరుగు బిడ్డలు ఏం చేస్తారండి? గొప్ప కార్యాలు జరిగించరు. అయితే గొప్ప కార్యాలు, లేదంటే అద్భుత కార్యాలు ఎవరు పొందుకోరంటే ఎవరైతే తమ దేవుణ్ణి ఎరగరు. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరికైతే తమ దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలియకపోతే, అంటే ఈ దేవుడు నా కొరకు ఏం చేశాడు అనేటటువంటి మర్మం నీకు తెలియపరచబడకపోతే, ఆయన రక్తం నీ కొరకు ఏం చేసింది అనేది తెలియపరచబడకపోతే, నీవు దేవుడికి ఇచ్చేటటువంటి స్థలాన్ని వేరొకరికి ఇస్తావు. అది మేబీ, చూడండి, మరి అది మేబీ రాంగ్ ఐడెంటిటీ అయి ఉండొచ్చు, లేదంటే నీకు వచ్చినటువంటి సమస్యకు నువ్వు వేరే దగ్గర సహాయం వెడుకుతూ ఉండవచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, అందుకోసమని ఇప్పుడు ఈ ముగ్గురు వ్యక్తుల జీవితాలలో వీరు ఏం చేస్తున్నారనేది చూద్దాం. సౌలును చూసినట్లయితే ఆ సమయంలో ఏం చేస్తూ ఉన్నాడు ఆయన అంటే, ఆ సమయంలో వేరే దేశం వాళ్ళు దండెత్తి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమూయేలు ప్రవక్త మృతి చెందాడు. ఎందుకంటే అప్పటి వరకు ఈ సమూయేలు ప్రవక్త ఏం చేసేవాడంటే ఆయన ప్రార్థించి మరి ఏం జరగబోతుందో ఈ సౌలుకి మరి చెప్పేవాడు, ఆయనకి బోధించేవాడు. ఆమెన్. అయితే ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి మరణించాడు. అయితే ఇప్పుడు ఈయన ఏం చేస్తూ ఉన్నాడో చూద్దాం. ఆమెన్. సి 1 శామ్యూయల్ 28, మొదటి సమూయేలు 28వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం. అక్కడ సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీలు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణంలో అతని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణ పిశాచము గలవారిని, చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఎప్పుడైతే దేవుడి దగ్గర నుండి ఒక వాక్కు వస్తూ ఉందో, ఎప్పుడైతే దేవుడిది ఒక వాగ్దానం నీతో మాట్లాడుతూ ఉందో, ఈ సౌలుతో మాట్లాడుతూ ఉందో,
ఎప్పుడైతే దర్శనాల ద్వారా యేసుప్రభు జరగబోయేది మరి తండ్రి దేవుడు బోధిస్తూ ఉన్నాడో అప్పటి వరకు ఆయన ఏం చేశాడంటే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి కర్ణపిశాచం గలవారిని, లేదంటే బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళని, విచ్ క్రాఫ్ట్ చేసేవాళ్ళని, చాతబడి చేసేవాళ్ళని, లేదంటే మంత్రాలు వేసేవాళ్ళని, వీళ్ళందరిని ఏం చేశాడంటే ఆయన దేశం నుండి పారద్రోలాడు. గమనించాలి. ఎప్పటి వరకు అండి? దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు కనుక, జరగబోయే తెలుస్తుంది కనుక, మరి ఇప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు కనుక అప్పటి వరకు వాటితో అవసరం లేకపోయింది సౌలుకి. ఆయన ఏం చేశాడంటే వీళ్ళందరినీ దేశం నుండి పారద్రోలాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మరి సమూయేలు దేవుడి యొక్క వర్తమానం పంపించేటటువంటి వ్యక్తి లేడు గనక ఈయన ఏం చేస్తా ఉన్నాడో చూద్దాం. ఈ విధంగా మరియు దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉంటారు. 4వ వచనం, ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చెను. వారు గిల్బోవాలో దిగిరి. సౌలు ఫిలిస్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది. మనస్సులో ఏమొచ్చిందండి? భయం వచ్చేసింది. ఎందుకు? సమూయేలు లేడు. మరి దేవుడు ఆయనతో మాట్లాడటం లేదు, ఆలస్యం జరుగుతుంది. మరి ఈ యొక్క ఫిలిస్తీన్లు వచ్చి దండెత్తి ఏం చేస్తారో, ఏం జరగబోతుందో గనక ఇవన్నీ తలంపులు ఆయన హృదయంలో ఏం కలిగించంటే భయాన్ని నింపాయి. భయం చూడండి, ప్రతి వ్యక్తి దేవుణ్ణి కాకుండా న్యాచురల్ మీన్స్ని ఎప్పుడు వెతుక్కుంటాడంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి హృదయంలోనికి భయం అనేటటువంటిది వస్తుందో అప్పుడే. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడటం లేదు, సైలెంట్గా ఉన్నాడు. ఏ రకంగా నాకు ఒక డ్రీమ్ కానీ, ఒక దర్శనం కానీ, ఒక దైవజనులు కానీ, ఒక దైవజనులు లేదంటే వాక్యం చదివినప్పుడు కానీ ఏమీ రావటం లేదు గనక నేను వేరే చూసుకుంటాను గనక అప్పుడు ఏం జరుగుతుందంటే మనిషికి భయం వస్తుంది. నేనేం చేస్తానంటే ఫిలిస్తీన్లను చూసి భయకంపమునుంది. ఏమైందంటే నా 6వ వచనం, యెహోవా యొద్ద విచారణ చేయగా. నేనేం చేస్తామనంటే సమూయేలు తెలియడు కానీ యెహోవా దేవుడి యొద్ద విచారణ చేద్దామని అయితే బయలుదేరాడండి. అయితే ఏం జరిగిందంటే విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా నైనను, ఊరీము ద్వారా నైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. చూడండి, కొన్ని రోజులు దేవుడు సైలెంట్గా ఉంటే ఏమవుతుందో చూడండి. ఏమవుతుందండి సైలెంట్గా ఉంటే? ఏం చేస్తా ఉన్నాడంటే యెహోవా దేవుడి వద్ద నేను విచారణ చేస్తామనుకున్నాడు. వెళ్ళినప్పుడు దేవుడు ఎవరి ద్వారా కూడా స్వప్నం, ఒక డ్రీమ్ ద్వారా సౌలుతో మాట్లాడలేదు. ఊరీము ద్వారా. ఊరీము అంటే ఏంటంటే ఒక హై ప్రీస్ట్, మరి ప్రధాన యాజకుడు వేసుకునేటటువంటి బ్రెస్ట్ ప్లేట్ ఏదైతే ఉంటుందో 12 అది ఒక స్టోన్స్తో చేయబడి ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ఊరీము తుమ్మీము అంటాం. అప్పట్లో రాజులందరూ ఈ ఊరీము తుమ్మీము ద్వారా ఏం తెలుసుకునేవారంటే దేవుడి యొక్క వాక్కు తెలుసుకునేవారు. ఆ ప్రధాన యాజకుడు ప్రార్థించినప్పుడు దానిపై ఉన్నటువంటి అక్షరాల ద్వారా వారు నెక్స్ట్ది తెలుసుకునేవారు. ఇదే ఊరీము తుమ్మీము ద్వారా దావీదు మరి అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్లు వారి కుటుంబీకులందరినీ తీసుకొని పోయినప్పుడు వెళ్ళి ప్రార్థించినప్పుడు ఈ ఊరీము ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు వాళ్ళని పట్టుకో అని అన్నప్పుడు ఆయన దాని సహాయం ద్వారా వెళ్తాడు. ఆమెన్. ఇక్కడ సౌలుతో మాత్రం ఊరీము ద్వారా దేవుడు మాట్లాడటం లేదు, స్వప్నం ద్వారా మాట్లాడలేదు. ఎంతమంది ప్రవక్తలను పిలిపించుకొని ప్రార్థన చేసుకున్నా కూడా మాట్లాడటం లేదు. ప్రతి ఒక్క విశ్వాసి ఎక్కడ తప్పు చేస్తాడంటే అండి, దేవుడు వారికి మరి ఆన్సర్ ఇచ్చేటటువంటి ఆ ప్రయాణంలో ఆలస్యం జరుగుతూ ఉంటే ఈ సౌలు చేసిన పని చేస్తారు. అది ఎంత మాత్రమును చేయటానికి లేదు. ఆయన ఏం చేశారంటే ఎవరి ద్వారా ఆన్సర్ రాలేదు, దేవుడు మాట్లాడటం లేదని ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే 7, అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి. ఎంత దిగజారిన పరిస్థితి చూడండి. ఇజ్రాయేలులో దేవుడన్నవాడు లేడని కర్ణపిశాచం దగ్గరకు వెళ్ళావా సౌలు అని వాక్యంలో ఉంటుందండి. అంటే మనందరిని సృజించినటువంటి దేవుడు లేడని అటువంటి స్థలాలకి వెళ్ళవచ్చా? ఈరోజు ఇది కర్ణపిశాచమే అయి ఉండొచ్చు మనం ఇక్కడ చూస్తున్నది. కానీ ఈ స్థలంలో ఈ సమయంలో నీకు దేవుడు ఆన్సర్ చేయాలి. నీకు ఐశ్వర్యం కావాలి. ఐశ్వర్యం కానటువంటి టైంలో నువ్వేం చేస్తావంటే తప్పుడు యొక్క బిజినెస్లో చేరి, లేదంటే ఇంకేదన్నా చేరి దాని ధ్రువనే డబ్బులు సంపాదించాలనుకుంటాం. అది కూడా రాంగ్ వే. దేవుడు ఇచ్చే వరకు వెయిట్ చేయాలి మనం. నాకు ఇది జరగటం లేదు, లేదంటే నాకు అటాక్స్ జరుగుతున్నాయి కనుక ఈ దేవుడు నాకు సహాయం చేయట్లేడు, ఆలస్యం చేస్తున్నాడు కనుక నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఏమైనా తెచ్చుకుంటానంటే రాంగ్.
దేవుడు అది ఇష్టపడాడండి. దేవుని బిడ్డలు చేయడం అసలే ఇష్టం లేదు. ఈరోజు మీ మనస్సులు మార్చబడను గాక. నేను ఎంతోమంది క్రైస్తవుల గురించి విన్నాను. అది మనం చేయకూడనటువంటి పని. అది దేవుని బిడలమైన మనము, యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవుడు, ఆయన నామంలో సమస్తము సృజించబడింది. ఇప్పుడు మనం అది అపోస్తలుడైన పౌలు ద్వారా కూడా యేసు ప్రభు నామం ఎంత గొప్పదో మనం చూడబోతున్నాం. అంటే యేసు ప్రభుని నమ్ముకుంటే ఏం జరుగుతుందనే చూడబోతున్నాం. చూడండి, యేసు ప్రభుని కనుక నువ్వు నమ్ముకుంటే నిన్ను చూసి దయ్యాలు పారిపోతాయి, నిన్ను చూసి ఆ చేతబడి చేసే వాళ్ళు పారిపోతారు. కానీ ఈరోజు దేవుని పిల్లలు అటువంటి పనులు చేయడం దేవుడికి చాలా అసహ్యమైనటువంటి క్రియ. అయితే ఎందుకు చూడండి, ఓర్పు పరీక్ష ఏం చేస్తుందంటే నిరీక్షణ ఏం చేస్తుంది, నిన్ను సిగ్గుపరచనీయదంటే ఈ ఆలస్యంలో నువ్వేం చేయాలంటే నిరీక్షించాలి. ఇంకా షడ్రకు మెషకు అబేద్నెగో ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనకెందుకు రాయబడి ఉన్నాయంటే అవన్నీ చూసి నువ్వు చదివి విన్నప్పుడు నీ హృదయం ధైర్యపరచబడి అందులో నువ్వు స్థిరముగా నిలబెట్టబడాలని. షడ్రకు మెషకు అబేద్నెగోలో ఏమన్నారండి మనం గమనిస్తే, అక్కడ ఇదిగో ఈ దేవుడు కాకుండా వేరే దేవుడిని మొక్కమంటేనే చూడండి, వెళ్ళమని లేదు, సహాయం వీరేమి చేయమని లేదు, వారి మొక్కమని లేదంటే ఇంకోటి దగ్గర నమస్తే చెప్పాలా. మొక్కమంటే ఏమన్నారండి, ఇదిగో రాజా మేము ఆ అగ్ని గుండంలోనికైనా వెళ్తాము కానీ మేము వేరే దేవుణ్ణి ఆరాధించమండి. అది ప్రతి విశ్వాసి హృదయంలో నాటపడాలండి. ప్రతి ఒక్క మనిషి నమ్మాల దాన్ని. ఈ దేవుడు తప్ప నేను వేరే మీన్స్ని వెతుక్కోనంటే అది ఆలస్యం చేస్తాడా దేవుడు? చేయనియండి. ఎందుకంటే ఆయన సరి అయిన సమయంలో నీకు అనుగ్రహించే దేవుడు కనుక, రైట్ టైంకి రైట్ ప్లేస్లో ఆయన కార్యాలు జరిగించే దేవుడు. ఎలియేజర్ వెళ్ళాడు తన యజమానుడి కుమారుడికి మరి ఆ యొక్క భార్యను తీసుకురావడానికి. అదే టైంలో రెబేకా అదే టైంకి ఆఫ్టర్నూన్ టైంకి ఎందుకు వచ్చిందండి? ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. రైట్ టైమింగ్లో ఆయన అద్భుతాలు జరిగించే దేవుడు గనక నీకు ఆలస్యం జరుగుతున్నప్పుడు వేరే మీన్స్ని వెతుక్కోవద్దు. నిరీక్షణ, వెయిటింగ్ అపాన్ ద లార్డ్. ఇది క్రైస్తవ జీవితంలో చాలా ఇంపార్టెంట్ గనక మరి ఆ విధమైనటువంటివి ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా యేసయ్య దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి మళ్ళీ పశ్చాత్తాపడి దేవుడి ద్వారా క్షమాపణ పొందుకొని నీతి వస్త్రము ధరింపచేయబడిన బిడ్డలుగా మళ్ళీ కూడా రీబౌండ్స్ కావాలి. ఆమేన్. అది దేవుని బిడ్డల యొక్క లక్షణం. మరి చూడండి, ఆన్ ద అదర్ హ్యాండ్ ఇదే ప్రదేశంలో దావీదు ఉన్నాడు. సౌలు ఏం చేస్తున్నాడు? నాకు దేవుడి నుండి స్వప్నం రావట్లేదు, ఇంకేమి రావట్లేదు, లేకపోతే ఇంకెవరు రావట్లేదు, నా దగ్గరికి ఏం చెప్పట్లేదు కనుక నేను కన్నపిశాచం దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. మరి అదే దావీదు ఉన్నాడు. దావీదు చూడండి, దావీదును ఇదే సౌలు 15 సంవత్సరాలు 10 సంవత్సరాలేమో, ఇది 5 సంవత్సరాల వరకు ఆయన రాజు కావాలా. 10 సంవత్సరాల వాళ్ళకి ఏ విధంగా వెతుకుతాడండి చంపటానికంటే ఒక మిన్నల్లిని వెతికినట్లు వెతుకుతాడు సౌలు దావీదును. మరి దావీదు ఎక్కడున్నాడండి? రాజమహల్లో ఉన్నాడంటే కాదు, అరణ్యంలో ఉన్నాడు. సరైన వస్తువులు ఉన్నాయంటే లేవు. అక్కడ మరి దేవుణ్ణి నమ్ముకోకుండా ఉన్నటువంటి ఎంతోమంది ఉండవచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా ఈ దేవుడు నాకు ఈ విధంగా చేస్తున్నాడు జీవితం అని? లేదు. ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన నమ్ముకున్న ఆయన దేవుని యందు బలపరచబడ్డాడు. ఆమె అటువంటి వ్యక్తి దావీదు. ఈ దావీదు గురించి చూడండి ఎన్నోసార్లు అవుతాయి. దాని తర్వాత ఈయన అబ్షాలోము కూడా ఆయనని మరి చంపాలనుకుంటాడు, లేదంటే అబ్షాలోము ద్వారా కూడా ఈయనకు హాని కలుగుతుంది అన్నప్పుడు ఆయన కూడా మీరు చదువుకున్నట్టు 16, 17 ఎన్నోది 2 శామ్యుయల్ 16, 17, 18 చాప్టర్స్ మీరు చదివితే అక్కడ ఉన్నటువంటి మరి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దావీదు ఫేస్ చేసిన ప్రతి ప్రాబ్లం ఉంటుంది అక్కడ. మిన్నలిని వెతకడం అంటే ఏంటో తెలుసా అండి? నల్లులు ఉంటాయి, బెడ్ బగ్స్ అంటాం ఇంట్లో. అది 2 మినిట్స్లో కనబడింది అనుకోండి, మనం పడకి ఈ విధంగా తిప్పేలోపు అది వెళ్ళిపోతుంది, కనబడదు మనకి. నువ్వే విధంగా వెతుకుతావు తెలుసా? దాన్ని కార్నర్ పట్టుకొని చూస్తాం నల్లిని చంపడానికి. అంటే దావీదుకు ఒక చోట హైడ్ అయ్యి కొన్ని రోజులు ఉండటానికి అసలు ఆ టైం లేకుండా సౌలు ఆయన ప్రజలను, ఆయన సైనికుల ద్వారా అంత భయంకరంగా ఆయన వెంట వెళ్తాడు చంపడానికి. చివరిగా ఒకరోజు ఏం జరుగుతుంది తెలుసా అండి? ఇవన్నీ జరిగిన దాని తర్వాత కూడా మళ్ళీ అదే విధంగా జరుగుతుందని ఆయన తోడు ఉన్నటువంటి ఆయన మనుష్యులు కూడా దావీదును రాళ్ళు రువ్వి చంపాలనుకుంటారు. ఆ వచనం ఒకసారి చూద్దాం మనం. 1 శామ్యుయల్ 30 అదే మొదటి సమూయేలు
30వ అధ్యాయం చూద్దాం. అదే మొదటి సమూయేలు 30వ అధ్యాయం అక్కడ చూస్తే 6వ వచనంలో, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. అన్ని సమస్యలే ఆయనకి, ఒక్కటని కాదండి. మీరు గమనిస్తే ప్రతి ఒక్కటి అప్పటి వరకు కష్టపడ్డాడు. దాని తర్వాత అబ్షాలోము ద్వారా తరుమబడ్డాడు. దాని తర్వాత ఇంకా భయంకరంగా ఉన్నటువంటి ప్రజలందరి ద్వారా ఆయన కష్టపడ్డాడు. ప్రతి ఒక్కరు ఆయనకు తోడుగా ఉండి ఆయనతో ఉన్నటువంటి వ్యక్తులు రాళ్ళు రువ్వి చంపాలనుకుంటున్నప్పటికీ ఈయన నేను కర్ణపిశాచు దగ్గరికి పోతా అని లేదు. చూడండి, సౌలుకు రాజభోగాలు ఉన్నాయి, సైనికులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఆయనకున్నటువంటి భయము వలన ఆయన వేరే రూట్ వెతుక్కున్నాడు. కానీ ఈయన ఉన్నటువంటి పరిస్థితులన్నీ అగెనెస్ట్గానే ఉన్నాయి. ఆయనకి ఏది మంచిగా లేదు, ఏది కూడా ఇది బాగుంది అనటానికి లేదు. దావీదు జీవితంలో భయంకరంగా ఉంది. రాళ్ళు రువ్వి చంపాలనుకునే స్థితిలో కూడా ఆయన ఉన్నాడు. కానీ ఆ సమయంలో కూడా ఈ దేవుడు నాకు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు, ఈ దేవుడు నాకు ఎందుకు ఆన్సర్ చేయటం లేదు, ఈ దేవుడు నా ప్రార్థనను ఆలకించటం లేదా, ఈ దేవుడు నేను చేస్తున్నటువంటి ప్రార్థనని ఎక్కడో విని పారేస్తున్నాడా, ఇవి ఏమీ అనుకోలేదు ఆయన. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎంత చక్కటి మాట ఉంటుంది అక్కడ అంటే చూడండి, వాళ్ళందరూ రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు ఏం చేశాడండి, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఆమేన్. అక్కడ సౌలు ఏం చేస్తున్నాడు, భయం పొందుతున్నాడు. ఆ భయం ఆయనని దేవునికి విరుద్ధమైన మార్గం వైపు నడిపిస్తూ ఉంది. కానీ ఎవరైతే తమ దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటారో వారు శత్రువులకు ఎగెనెస్ట్గానే నిలబడతారు. ఆమేన్. మరి వారి చేతుల్లో చచ్చిపోవడానికి కాదండి, దేవుడు విజయోత్సవం అటువంటి బిడ్డలకి ఇస్తాడు. ఆమేన్. వెయిటింగ్, నిరీక్షణ లేదు బిడ్డలకి, దేవుని బిడ్డలకి. వెయిటింగ్ అనే దాంట్లో బాగా రెస్ట్లెస్ అవుతాం మనం. కానీ ఆ వెయిటింగ్లో ఇంకా నమ్మకంగా నువ్వు ఉంటే, ఇంకా బలముగా నీవు ఉంటే, ఇంకా దేవుణ్ణే పట్టుకొని ఉంటే, ప్రభువా నేను ఎక్కడికి వెళ్తాను, జీవమిచ్చు దేవుడు నీవైతే నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా అంటాడండి దావీదు. కీర్తనలు మీరు చదివితే, నీవు సజీవుడవైన దేవుడవైండి, నీవు నాకు సహాయం చేసే దేవుడవై నీవుండగా నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా అంటాడు. ఈ ప్రార్థన ప్రతి క్రైస్తవులు నేర్చుకోవాలి. నేర్చుకోకనే క్రైస్తవులందరూ వేరే మార్గాన్ని ఎంచుకుంటా ఉన్నారు. కనుక ఈ దేవుడు కాకుండా వేరే మార్గాన్ని ఎవరైతే ఎంచుకుంటున్నారో, దేవుడు జలవిస్తున్నటువంటి మాట, దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే కమ్ బ్యాక్. వాటన్నిటినీ మరి చూడండి, వాటన్నిటినీ దేవుడి సన్నిధిలో నుండి మరి మీరు విడుదల పొందుకొని యేసయ్య సన్నిధిలోనికి వచ్చి క్షమించబడిన బిడ్డలుగా మరలా తిరిగి ఆయనతో అనుబంధం పెంచుకోవాలండి. ప్రతి ఆశీర్వాదం దూరం అవుతుంది మీకు. చూడండి, ఎవరైతే ఈ యొక్క ప్రాక్టీసెస్కి అలవాటు పడుతూ ఉన్నారో వారు వాళ్ళ తరాలలో ఆశీర్వాదాన్ని ఆపేసుకుంటారు. వారి కుటుంబాలలో అద్భుతాలు జరగవు, వారి కుటుంబాలలో జీవము నిలబెట్టబడదు. గమనించాలి, వారి కుటుంబాలలో సాతానుడికి ద్వారం తెలిసిన వారు అవుతారు. కనుక ఎల్లప్పుడూ కూడా దేవుని యందు ఆనందించాలి. ఈ దేవునిలోనే, ఆయన రక్తంలోని నిబంధనలోనే నిలబెట్టబడాలి. ఆమె ఇక చివరిగా చూడండి, సౌలు దావీదు తర్వాత మనము మరి ఇప్పుడు వాళ్ళైతే పాత నిబంధనలో ఉన్నారనవచ్చు అందరూ. యేసుప్రభు తర్వాత ఇవన్నీ ఉన్నాయనుకోవచ్చు. యేసుప్రభు వచ్చిన దాని తర్వాత కృపనిచ్చాడు, కృపలో అన్నీ ఓకే, ఈ దేవుడు ఏం చేసినా క్షమిస్తాడు అని అనుకునేటటువంటి రాంగ్ బిలీఫ్లో కూడా చాలామంది ఉన్నారండి. నో, దేవుడు అటువంటి దేవుడు కానే కాదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన పౌరుషం కలిగిన దేవుడు. అప్పుడు ఆయన బిడ్డలమైన మన నిమిత్తం ఎల్లప్పుడూ, ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ ఆయన ఒకే రీతిగా ఉండే దేవుడు. మనం అంటే ఆయనకు ప్రాణం. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి ఆయన కుమారుడిని యేసుప్రభుని ఇచ్చాడు మన కొరకు. అది గమనించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరికైతే ఈ సహవాసం లేదో, వాక్యం చదవరో, ప్రార్థన లేదో, వారికి ఈ దేవుడు ఎటువంటి దేవుడో తెలియదండి. కనుక ప్రతి ఒక్కరికి ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నటువంటి నా రిక్వెస్ట్ ఏంటంటే, క్రైస్తవులు అనబడిన బిడ్డలు, లేదంటే విశ్వాసులైనటువంటి బిడ్డలు, లేదంటే నువ్వు సీక్రెట్గా విశ్వాసివా, యేసుప్రభుని నమ్ముకొని కుటుంబం అంతా ఇంకా నమ్మకుండానే ఉందా, వారందరూ కూడా యేసుప్రభుతో సహవాసం, ప్రార్థనా జీవితం, లేదంటే వాక్యం చదవటం యందు మరి నిలకడగా ఉండాలి. ఆమె ఇక చివరి వ్యక్తి గురించి చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు. అపోస్తలుడైన పౌలు అనగానే చాలా స్ట్రెంగ్త్ వస్తుంది చాలామందికి. ఎందుకంటే ఆయన గొప్పదైనటువంటి అపోస్తలుడుగా ఉన్నాడు కనుక. నిజమే, సంఘాన్ని బాధించినటువంటి వ్యక్తే. కానీ దేవుడు ఆయనకి అనుగ్రహించినటువంటి జ్ఞానము ఎంతో గొప్పది.
ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటలెక్చువాలిటీ. చూడండి, ఆయన కొత్త నిబంధనలో ఆయన ఇంటెలిజెంట్ అనబడతాడండి. చాలా గొప్పదైన మర్మాలు ఆయన ద్వారా మనకు అందించబడ్డాయి. ఈరోజు ఆయన ద్వారా ఏమేమి జరిగించబడ్డాయో మనం చూద్దాం. ఆమేన్. నా అపోస్తల కార్యంలో 19వ అధ్యాయం చూద్దాం. అపోస్తల కార్యం 19వ అధ్యాయము 10వ వచనం మనం చదివితే, 10వ వచనం చదువుదాము. 19వ అధ్యాయం 10వ వచనం. 2 ఏళ్ల వరకు ఇలాగున జరిగిన గనక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుని వాక్యము బోధించబడతా ఉంది. దేవుని వాక్యం అయితే అక్కడ ఉన్నటువంటి గ్రీసు దేశస్థులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి పౌలు ద్వారా జరిగించబడుతున్న అద్భుతాలను చూసి ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన చెప్పే వాక్యాన్ని వారు వింటూ ఉన్నారు. వినుట వలన ఏమొస్తుందండి? విశ్వాసం వస్తుంది. నేనే చెప్తా నువ్వే వినాలంటే నథింగ్ విల్ వర్కౌట్. ఆమేన్. వినాలి మనం. చూడండి, దేవుని వాక్యము. అయితే ఏ బోధ వింటున్నాం అనేది కూడా మీకు అవసరం. అయితే ఇవన్నీ నాకు ఎక్కడి నుండి వస్తాయి అనుకుంటే ఎవరి నుండి రావండి, దేవుని నుండే వస్తాయి. యేసయ్య దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థించి, అయ్యా నాకు కరెక్ట్ వాక్యాన్ని అందించండి, ఏ వాక్యం వినాలో, నేను ఎవరి వాక్యం వినాలో నన్ను అక్కడికి నడిపించండి, నాకు ఏ ప్రార్థనా శక్తి అవసరం ఉందో ఆ ప్రార్థనని నాకు అందించండి. ఇది ప్రార్థించాలి మీరు. ప్రార్థించకుండా నాకు ఎవరు వాక్యం చెప్పటం లేదంటే నో. దేవుడు కార్యములను జరిగించు దేవుడు. ప్రార్థన సమస్తాన్ని మార్చేది కనుక ప్రార్థించకుండా నాకు అద్భుతం జరగదంటే వేస్ట్. వాక్యం చదవకుండా నాకు నా జీవితం, నా శరీరంలో ఏదో కావాలంటే జరగదు. అది యేసుప్రభు కాకుండా నేను వేరే చూస్తాను కానీ నాకు డబ్బులు రావాలంటే రావు. ఫౌండేషన్ ఉందండి ఒకటి. ఒక వాక్యానికి ఒక మూలం ఉంది, అద్భుతాలకు ఒక మూలం ఉంది. అవన్నీ అర్థం చేసుకోకుండానే క్రైస్తవులు ఉన్నారు కనుక ఈరోజు కొంచెం హార్ష్గా చెబుతున్నప్పటికీ మనందరి మేలు నిమిత్తమే నేను చెప్తా ఉన్నాను. దయచేసి అర్థం చేసుకోవాలందరూ. హల్లెలూయా. ఇక్కడ చూద్దాం, అపోస్తలుడైనటువంటి పౌలు మనకు 9వ వచనంలో ఈ విధంగా వారు వాక్యం వింటూ ఉండిరి. అక్కడ ఏం జరిగిందంటే, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. ఆ విశేషమైనటువంటి అద్భుతాలేంటో చూద్దాం. మొదటిది, అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను, అంటే కర్చిఫ్స్. ఒకసారి నేను ఒక చోట వర్క్ చేస్తూ ఉన్నప్పుడు, చూడండి, నేను మన క్రిస్టియన్ దాంట్లోనే పని చేస్తూ ఉన్నప్పుడు నేను వెళ్తున్నటువంటి చర్చికి సంబంధించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ కోసం వారు నన్ను ఒక ప్రశ్న ఏమడిగారంటే, కర్చిఫ్ గురించి. కర్చిఫ్కి అభిషేకం ఇస్తున్నారు కదా, కర్చిఫ్ ఎక్కడన్నా రాయబడిందా అమ్మా, దేవుడు ఎక్కడన్నా చేశాడా అని రాయబడింది. అయితే అప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా మరి వాడబడినటువంటి ఆ కర్చిఫ్స్ బైబిల్లో లేవా అని అడిగాను. అంటే వారికి ఏం తెలియదండి, ఈ వాక్యం ఉందనే తెలియదు. నేనప్పుడు యవనస్తురాల్ని, మరి ఇంకా నేను చదువుకుంటున్నటువంటి దాన్ని. కాబట్టి చూడండి, అంత చిన్న వయసులో దేవుడు ఇంత గొప్ప మర్మాలు మనకు బోధిస్తూ ఉంటే మరి క్రైస్తవులైండి అంత గొప్పగా ఎదిగిన వారికి ఇంకా కొన్ని మర్మాలు తెలియదంటే ఎంత భయంకరమైన పరిస్థితి. కనుక ఈరోజు మనం వయస్సులో ఎదగడం కాదండి, దేవుని కృపా వాక్యంలో ఎదగాల, దేవుని శక్తి కలిగిన వాక్యంలో ఎదగాల. ఎంతసేపు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను కానీ శక్తి లేదు నా ప్రార్థన కంటే, ప్రార్థన పని చేయటం లేదని అర్థం. అంటే విశ్వాస సహితమైన ప్రార్థన నీవు ప్రార్థించటం లేదని అర్థం ముందు కూడా. ఆమేన్. ఈయన చేతి గుడ్డలు అంటే కర్చిఫ్స్ కూడా మరి ఇంకొకరికి ఇచ్చినప్పుడు ఈయన అభిషేకం, ఈయన లోపల దేవుడు పెట్టినటువంటి అభిషేకము ఈ కర్చిఫ్ నుండి ఇతరులను తాకినప్పుడు అది వారి శరీరాలలో ఉన్న బలహీనతను పారద్రోలుతూ ఉంది. ఆమేన్. రెండవది ఏంటంటే నడికట్లైనను, నడుముకి ఏదైనా టవల్లా కట్టుకుంటాం కదండి, అది కూడా తాకితే రోగాలు పోతున్నాయి. నెక్స్ట్, రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు ఏమవుతున్నాయంట కూడా వదిలిపోయాను. అభిషేకానికి ఉన్నటువంటి సామర్థ్యము అది. ఈ అభిషేకం గురించి తెలియనటువంటి బిడ్డలే సౌలు వలె ఉంటారు. ఒక దయ్యం వచ్చి నన్ను బాధ పెడుతుంది, ఈ దయ్యాన్ని బాధలోడానికి ఇంకొక దయ్యం తెచ్చుకుంటానంటే నో. దేవుడు అటువంటి దేవుడు కాదు. యేసు ప్రభు మాటకి దయ్యాలన్నీ పారిపోయాయండి. చూడండి, యేసు ప్రభు ఆ యొక్క దాని ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఆ దయ్యాలన్నీ ఏమన్నాయి, ఇదిగో మా టైం కంటే ముందు దావీదు కుమారుడా, నువ్వు మా టైం కంటే ముందు మమ్మల్ని ఎందుకు ఈ విధంగా చేయడానికి వచ్చావని వారు వంగి మొక్కుతారు యేసయ్యకి. ఆ యేసు ప్రభు నీలో ఉంటే ఏ దయ్యం వచ్చి నిన్ను తాకుతుంది? ఎందుకు తాకుతుంది? నో.
ఇవి భయపడవలసినటువంటివి కాదండి. ధైర్యం అవసరం. నీకు వాక్యం తెలియక, ప్రార్థన లేక ఇటువంటి భయాలను పట్టుకొని రాంగ్ డైవర్షన్లోనికి సాతానుడు దేవుని బిడ్డని నడిపిస్తా ఉన్నాడు గనక సాతాన్ని ఎదురించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవును. చూడండి, కళ్ళు మూసుకొని ప్రార్థిస్తే భయం అనుకుంటే కళ్ళు తెరిచి ప్రార్థన చేయి. వాడు పోవాలంటే పోవాలి. నీ నాలికకు అభిషేకం ఉంది. నీ నాలిక మీద దేవుడు జీవాన్ని నిలబెట్టాడు. నీకు అధికారం ఉంది. వాడిని ఎదిరిస్తే అప్పుడు వాడి మీ ఎదురు నుండి పారిపోవును. వాడి నీ దగ్గరికి రానే రాడు. ఇంకా ఎందుకు? యేసు ప్రభు యొక్క ఆత్మ నీలో ఉంది కనుక. హల్లెలూయా. నా ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంకా దయ్యమును కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారులను గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాట చేయుచున్నాను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదులైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యం, నేను యేసుని ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరిని అడగగా ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయి. 17వ వచనం. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారందరికీ నీ భయము కలిగెను గనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను. అయితే పౌలు ద్వారా, అపోస్తలుడైన పౌలు ద్వారా అద్భుతాలు యేసుప్రభు జరిగిస్తూ ఉన్నప్పుడు అక్కడున్న మాంత్రికులు కూడా చూసి యేసుప్రభు నామం ఇంత గొప్ప నామం అయితే మేము కూడా వాడుకుంటామని ఇంకొంతమంది ప్రధాన యాజకుని కుమారులు కూడా వచ్చారు యేసుప్రభు నామంలో ప్రకటించడానికి. కానీ దయ్యాలు వాళ్ళని లొంగదీశాయి. చూడండి, కానీ యేసుక్రీస్తు నామాన్ని ధరించుకున్న పౌలును మాత్రం అవి గుర్తుపట్టాయి. అంటే నిజమైన విశ్వాసులు ఎవరండి ఇక్కడ? అంటే అక్కడ ఉన్నటువంటి వారు కాదు, అపోస్తలుడైన పౌలు మాత్రమే యేసు ప్రభు వాక్యాన్ని స్థిరముగా నిజముగా ప్రకటిస్తూ ఆయన అభిషేకంలో నిలబడి ఆయన కృపా వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి నంబర్ 1 విశ్వాసి. ఆమె అంటే దయ్యాలు పౌలును గుర్తుపడుతున్నాయి. ఎందుకంటే పౌలు లోపల ఉన్న అభిషేకం, యేసుప్రభు ఆత్మ గొప్పది కనుక దయ్యాలు వచ్చి నిన్ను బాధ పెట్టడం కాదు, దయ్యాలకి యేసుప్రభు బిడ్డలు ఎవరో తెలుసు. ఆమెన్. ఈరోజు కనుక చూడండి, అటువంటివి ఏ వాటికి వెళ్ళట ఆ దయ్యాలు యేసుప్రభు యొక్క పాదాలకు పాదపీఠంగా ఉంటే ఈ యొక్క ప్రాక్టీసెస్ చేసే వాళ్ళందరూ ఎవరండి అంటే అపవిత్రాత్మకు సంబంధించినటువంటి వారు. అవి నిన్ను, నీ కుటుంబాన్ని ఏ రకంగా కూడా రక్షించలేవు. అవి నిన్ను, నీ బిడ్డలను ఏ రకంగా కాపాడలేవు. యేసు ప్రభు నామం మాత్రమే రక్షించే నామం. యేసుక్రీస్తు మాత్రమే రక్షించు దేవుడు. యేసయ్య మాత్రమే నిజమైన రక్షకుడు. ఆయన నీ గురించి చింతిస్తూ ఉన్నాడు. ఆయన మాత్రమే నిన్ను విడిపించడానికి శక్తి కలిగిన దేవుడు. ఆమేన్. గనుక ఇవి జ్ఞాపకం ఉంచుకోవాలి మనం. దాని తర్వాత ఏం జరిగిందంటే చూడండి 18. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. ఎందుకంటే యేసు ప్రభు ఎదుట ఏ శక్తి లేదని మాంత్రికులు కూడా ఒప్పుకున్నారు. యేసు ప్రభు కంటే గొప్ప దేవుడు ఎవరు లేరని వారందరూ వారు ప్రాక్టీస్ చేసిన బుక్కులు తెచ్చి కాల్చేశారండి. ఈరోజు అటువంటి వారి దగ్గరికి మనం వెళ్ళటానికి వీల్లేదు. అటువంటిది ఏ యాక్టివిటీ మనం చేయడానికి వీల్లేదు. దేవుడు అనుగ్రహించినటువంటి సామర్థ్యం, దేవుడు అనుగ్రహించిన ఆత్మ మన మధ్యలో ఉంది కనుక ఆయన పౌరుషం కలిగిన దేవుడు. ఆయన మహిమని ఎవరికి ఇచ్చే దేవుడు కాదు. అయితే మరి ఈ విధంగా నువ్వు ఏ విధంగా దీనిలో నుండి బయటికి రాగలవు, ఏ విధంగా నిన్ను నువ్వు కాపాడుకోలేవు అంటే చూడండి, ఒక చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. ఫైన్. లాస్ట్ మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక, 1 తిమోతి. ఇదే అపోస్తలుడైన పౌలు తిమోతి, ఈయన పాస్టర్ కదండి. అయితే ఈయనకు ఈ ఒక లెటర్ రాస్తూ ఉన్నాడు. ఆ లెటర్లో ఏముందంటే చదువుదాం. ఈ యొక్క లెటర్ ఆయన కొరకనే కాదు, మరి చదువుతున్నటువంటి మనందరికీ కూడా జీవంనిచ్చేది ప్రతి ఒక్క వర్డ్, ప్రతి ఒక్క పుస్తకం, ప్రతి ఒక్క గ్రంథం. కనుక ఈరోజు ఈ వాక్యం మీ అందరినీ ఆశీర్వదిస్తుందని నమ్ముతున్నానండి. ఈరోజు ప్రతి ఒక్కరు గొప్పదైన పశ్చాత్తాపం పొంది క్రీస్తు వద్దకు నడిపించబడుదురుగాక. ఆమెన్. గనక చూడండి, చేతబడనే కాదు, లేదంటే మాంత్రిక శక్తి అనే కాదు, లేదంటే బ్లాక్ మ్యాజికే కాదు, ఇంకేదనే కాదు, యేసు ప్రభు కాకుండా ఆ స్థలంలో నువ్వు ఆ మీన్స్లో ఎవరిని ఉంచుకున్నప్పటికీ నువ్వు దేవుడి స్థలాన్ని వారికి ఇచ్చినట్టు అర్థం. ఆమెను గనక యేసయ్య వద్దకే రావాలి మనం. యేసు ప్రభు దగ్గరే సహాయం పొందుకోవాలి మనం. ఆమెన్. నౌ 1 తిమోతి
4వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. 4వ అధ్యాయం 13వ వచనం అక్కడ ఏమనుందంటే, నేను వచ్చే వరకు చదువుట యందును ఏమండి చదువుట యందును ఏం చదవాలా? దేవుని వాక్యం చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహించబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. అదే వరమన్నై ఉండొచ్చు, చూడండి, భాషల వరమై ఉండొచ్చు, లేదంటే ప్రవచన వరం. ఇక్కడైతే ప్రవచన వరం గురించి మాట్లాడుతూ ఉన్నారు స్పెషల్లీ. అది నీ యొక్క వరము, ప్రార్థించే వరం అయి ఉండొచ్చు, విశ్వాస వలె దేవునికి స్తుతి చెల్లించేటటువంటి మంచి సింగర్ అయి ఉండొచ్చు. నీ వరం ఏదైనప్పటికీ, అనేకులను క్రీస్తు వైపు నడిపించేటటువంటి వరము నీవు కలిగి ఉన్నప్పటికీ, అనేకులకు బోధించేటటువంటి బోధ నీకు అనుగ్రహించబడి ఉన్నప్పటికీ, నీ ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించబడే వరం నీలో ఉన్నప్పటికీ, చూడండి, వర్షం ఆగిపోయేటటువంటి వరం ఉన్నప్పటికీ, లేదంటే భూకంపం ఆపేటటువంటి సామర్థ్యం నీలో ఉన్నప్పటికీ, అది ఏదైనప్పటికీ దాన్ని మనము అలక్ష్యం చేయొద్దు. దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. దేవుని లోపల అద్భుతాలు జరిగించుకోవాలి మనం. ఆమెన్. నా చేయకు నీ అభివృద్ధి 15వ వచనం, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తం. అంటే యేసు ప్రభులో ఉంటే నీకేముంటుందండి అంటే అభివృద్ధి, ఆరోగ్యంలో అభివృద్ధి, బిజినెస్లో అభివృద్ధి, నీ బిడ్డల భవిష్యత్తులో అభివృద్ధి, అన్ని విషయాలలో గొప్పదిన అద్భుతాలు, ప్రతి విషయంలో అభివృద్ధి నీకుంటుంది. ఈ అభివృద్ధి ఎవరికి కనబడాలని ఉంది? దేవుడి కంటే నీ దేవుడికి, నీ తండ్రి అయిన దేవుడికి ఏమనుందంటే అందరికీ, నీ చుట్టూ ఉన్నటువంటి వారందరికీ నీ అద్భుతం, నీలో జరుగుతున్న అభివృద్ధి తేటగా కనబడాలంట. అందరికీ తేటగా కనబడు నిమిత్తం వీటిని మనస్కరించు, వీటిని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలా. దేవుని వాక్యం వినాలి, ప్రార్థించాలి, వాక్యాన్ని చదవాలి, కృపావాక్యం, శక్తి, విశ్వాసం, నిరీక్షణ, నిలకడగా ఉండడం, యేసయ్యను చూడడం, ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలా. అయితే ఇవన్నీ కూడా ఎవరికి కనబడాలి? నీ చుట్టూ ఉన్నటువంటి వారికి తేటగా కనబడాలా. మనం ఏమనుకుంటామంటే నేను చీకట్లో ఉన్నాను కనుక ఎవరికి కనబడదు అనుకుంటాం. నికోదేమస్ ఏమనుకున్నాడండి? చీకట్లో వెళ్ళి యేసుప్రభుని కలిస్తే ఎవరికి కనబడని అనుకొని వెళ్ళాడు. నో, మనము విశ్వాసులం అంటే వెలుగు సంబంధులం. మనం చీకటితో వెలుగుకి ఏం సంబంధం? ఈ లోకంలో నుండి దేవుడు చీకటిలో నుండి గొప్పదైన ఆశ్చర్యమైన తన వెలుగులోనికి నడిపించాడు యేసుప్రభు. మళ్ళీ చీకటిలోనికి వెళ్దామంటే ఏంటి అర్థం? విశ్వాసము లేక, వాక్యము లేక, మరి దైవజనులు, పాస్టర్స్, లీడర్స్, మరి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరు ఇది నేర్చుకోక, కుటుంబానికి బోధించక గనక ఈరోజు ఈ వాక్యం అనేకులను విడిపించును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు ఈ వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు చూడండి, స్క్రీన్ ద్వారా మీరు దీన్ని ముట్టుకున్నప్పటికీ మీ శరీరంలో, మీ జీవితంలో ప్రతి విధమైన బలహీనతలు, దురాత్మలు, చాతబడులు ప్రతిదీ ఈరోజు యేసయ్య నామములో కాలిపోవును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క అభిషేకం మీ గృహంలోనికి ఈరోజు ప్రవేశించును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యూ నీడ్ టు ఆస్క్ గాడ్, ఇదిగో దేవా నా కుటుంబంలోనికి రండి, నా జీవితంలోనికి రండి, నా బిడ్డల జీవితాల్లోనికి రండి, మా కుటుంబాన్ని నేను మీకు అప్పచెప్తున్నాను పరిశుద్ధాత్ముడా, జరిగింది తప్పే కానీ లార్డ్ టేక్ ఓవర్ అని మీరు అప్పచెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ పైన అధికారిగా ఉండి మీ కుటుంబంలో మేలులను, సంతోషాన్ని, ఆనందాన్ని నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు అండి. ఆమెన్. నవ్వు ఇక్కడ అందరికీ తేటగా కనబడాలి. అయితే ఆ విధంగా చేస్తే ఏం జరుగుతుందంటే నిన్ను గూర్చియు, నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. ఏ విధంగా ఉండాలండి? నిలకడగా, స్థిరంగా. దేవుడు నాకు ఈరోజు ఆన్సర్ చేయట్లేదా? అయినా సరే దేవుడిని నమ్ముకుంటాను నేను. ఈ కష్టం ఎక్కువైపోతుందా, భారం ఎక్కువైపోతుందా? లేదు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నాకు సహాయం చేస్తాను, నేను నిలకడగా ఉంటాను. దేవుడు నాకు ఏం చేస్తున్నాడు, నేను ప్రార్థన చేయాలని అనకూడదని ప్రార్థిస్తూనే ఉంటాను నేను. తగిన సమయం అందు నా దేవుడు నన్ను హెచ్చించే దేవుడు, నా యొక్క కొమ్ముని గురిపోతు కొమ్ము వలె ఎత్తే దేవుడు నా దేవుడు. నాకు అవమానం జరగనివ్వడు నా దేవుడు, నాకు గొప్పదైన ఘనతని నిలబెట్టాడని సెలవిచ్చాడు నా దేవుడు. నేను నిలకడగా ఉంటాను, స్థిరంగా ఉంటాను. సాతానుడు ఎటువంటి ఆయుధాలను ప్రయోగించినా యేసు ప్రభు నామములో ప్రతి ఆయుధాన్ని వెనకకి మరలమని ఆజ్ఞాపిస్తున్నా. నేను ప్రవచించుకుంటూ ఇంకా అందులోనే స్థిరంగా యేసయ్య చేసే అద్భుతం కొరకు ఎదురు చూస్తూ ఉంటా. ఐ నో మెనీ పీపుల్, నేను దేవుని బిడ్డలను కూడా చూడ ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, అనారోగ్యం చూస్తూ కూడా చూడండి ఇంకా స్థిరంగా దేవుని లోపలనే ఉన్నారు. కనుక మరి కష్టాలు, నష్టాలు అన్నీ వస్తాయనంటే కృపలో ఉన్నటువంటి బిడ్డలకి ప్రతి కష్టం కూడా ఆనందంగా మార్చబడుతుంది విదిన్ సెకండ్. ఆమెను గనక కృప నీకు తెలియపరచబడాల. నీ వీటిలో నిలకడగా ఉండుము, నీవిలాగు చేసి
నువ్వు నిలకడగా ఉన్నప్పుడు, విశ్వాసంలో ఉన్నప్పుడు, స్థిరముగా ఉన్నప్పుడు, ప్రార్థించే దానమైనప్పుడు, ప్రార్థించేవాడమైనప్పుడు, ప్రతి విధమైన నెగిటివ్ స్పిరిట్స్కి కానీ, లేదంటే బయట ఉన్నటువంటి కర్ణపిశాచానికి కానీ, చేతబడులకు కానీ నువ్వు నో అని చెప్పినప్పుడు, నువ్వు ఇలాగూ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, నిన్ను కాపాడుకుంటావు, నువ్వు దాని తర్వాత నీ బోధ వినువారిని నీవు రక్షించుకుందావు, అంటే నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటావు. నిన్నును, నీ బోధ వినువారిని, నీ కుటుంబీకులను, నీ చుట్టూన్నటువంటి వారిని నువ్వేం చేస్తూ ఉన్నావండి? రక్షణ మార్గంలోనికి లాగేస్తున్నావు. ఆమెను గనక కుటుంబం అనేది మొట్టమొదటి మినిస్ట్రీ దేవుడు మనకు అనుగ్రహించింది భూమి మీదండి. కుటుంబం, ఫ్యామిలీ. హస్బెండ్ వైఫ్ కొరకు ప్రార్థించాలి, వైఫ్ హస్బెండ్ నిమిత్తం ప్రార్థించాలి, తల్లిదండ్రులు బిడ్డల నిమిత్తం ప్రార్థించాలి, బిడ్డలు తల్లిదండ్రుల నిమిత్తం ప్రార్థించాలి, సంఘము కొరకు సంఘ కాపరులు ప్రార్థించాలి, సంఘస్థులు సంఘ కాపరుల నిమిత్తం ప్రార్థించాలి. ఇది ఉండవలసినటువంటి ప్రణాళిక, దేవుని బిడ్డల యొక్క ప్లాన్ ఇది. గనుక ఈరోజు దేవుడు తప్ప నీకు ఆధారం ఏది ఉండటానికి వీలేదండి. నో, నథింగ్, ఏది లేదు. ఆయన తప్ప మనకు వేరే ఆధారం లేదు. మనం ఎంతో చక్కటి పాటలు కూడా పాడతాం, లేనే లేదయ్యా వేరే ఆధారం కదా. కనుక ఈ ఆధారం ఉండకుండా ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. కనుక ఈ రోజు నుండి గొప్పదిన జీవితం, గొప్పదిన అద్భుతాలు మీ జీవితంలో, మీ కుటుంబీకుల జీవితంలో జరిగించబడును గాక. ఎవరైతే ఇంకా యేసు ప్రభువును మీ నిజ రక్షకుడుగా అంగీకరించకుండా ఇంకా అదే భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, వారందరికీ ఈరోజు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి మరొక అవకాశం. ఇది ఎక్కడి నుండి చూస్తున్నప్పటికీ, మీరు ఎవరైనప్పటికీ, యేసయ్యా ఇదిగో మీరు నాకు దేవుడుగా కండి. దానికి ఒక ప్రాసెస్ అంటే ఏమీ లేదండి. యేసు ప్రభుతో నీవు మాట్లాడడమే. యేసయ్యా నా హృదయంలోనికి రండి, నాకు దేవుడుగా ఉండండి, నేను మిమ్మల్ని నా దైవంగా అంగీకరిస్తా ఉన్నాను, నన్ను నీ బిడ్డగా స్వీకరించండి. యేసు ప్రభు శిలువ రక్తం ద్వారా అనుగ్రహించబడిన ప్రతి ఆశీర్వాదమును తండ్రి నాకు అనుగ్రహించండి అని నువ్వు ప్రార్థిస్తే, ఈరోజు నుండి నువ్వు నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోయాయి, సమస్తము నూతనపరచబడ్డాయి. ఆమేన్. మరి విశ్వసిస్తున్నటువంటి వారందరూ కూడా ప్రార్థించాలి ఈరోజు. ఆ యొక్క దురాత్మలు, చాతబడులు ఏ ఉన్నప్పటికీ యేసు ప్రభు నామములో ఈరోజు మీ జీవితాలను వదిలి పారిపోవును గాక, అటాక్స్ ఏవి జరగకుండాను గాక, ఆ ద్వారం తెరవబడినప్పటికీ అది సదాకాలం మూయబరచబడును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లెట్స్ ప్రే. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడానికి వందనాలు. గొప్ప తండ్రి, నీ కృపకై వందనాలు. మీరు ప్రభు ఘనుడవైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, మా దైవమైన దేవుడు. ప్రభు నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. హల్లెలూయా. హోలీ స్పిరిట్, నీ బిడ్డల నిమిత్తం నీ బహుపౌరుషం కలిగిన దేవుడు అయినట్టుండగా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మీరు నిబిడలమైన మాకు సెలవిస్తూ ఉండగా, ప్రభా మీరు అనుగ్రహించినటువంటి సామర్థ్యము, శక్తి, బలము, అధికారం కలిగినటువంటి నీ బిడ్డల మీ భూమి మీద ఇదిగో ప్రభా, నీ బిడ్డలు ప్రభా ఎంతమంది అయితే ఇంకా భయములో ఉన్నారు, ఆ యొక్క భయం వారి హృదయాలలో ఉండి వారిని భయపెడతా ఉందో, లార్డ్ ఫాదర్ ఎటువంటి దురాత్మలైతే నీ బిడ్డలను బాధ పెడతా ఉన్నాయి, ఈరోజు యేసు ప్రభు శక్తి కలిగిన నామములో, హల్లెలూయా, యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రతి దురాత్మ శక్తులని, తంత్రములని, మంత్రములని క్రీస్తు నామములో పారిపోమని ఆజ్ఞాపిస్తున్నాను రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రతి చాతుడి శక్తులను కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నాను రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవ్రీ ఫైరీ డాట్ హల్లెలూయా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి అగ్ని బాణము వెనకకి మరల్చబడమని ఆజ్ఞాపిస్తూ, లార్డ్ ఫాదర్ వి క్లోజ్ ద డోర్ ఆఫ్ ద ఎనిమీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. లార్డ్ ఫాదర్ వీరి కుటుంబాల్లో ప్రభు ఎవరైతే ద్వారములు తెరిచారో వాడన్ని ద్వారములు యేసు ప్రభు నామములో క్లోజ్ అవును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభు వాడు కుటుంబాలను వదిలి పారిపోమని ఆజ్ఞాపిస్తూ, లెట్ దిస్ అనాయింటింగ్ ఫ్లో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. లార్డ్ ఫాదర్ ఇదిగో ఈ కృప, ఈ శక్తి ఈ స్క్రీన్ ద్వారా నీ బిడ్డల హృదయాలలోనికి, వారి కుటుంబంలోనికి వెళ్ళును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఫాదర్ గాడ్, పరిశుద్ధాత్మదేవ, ప్రతి విధమైనటువంటి చెడు దర్శనములను, చెడు డ్రీమ్స్ని యేసయ్య నామములో బంధిస్తూ తిరిగి వారిని బాధ పెట్టడానికి వీళ్ళదని ఆజ్ఞాపిస్తా ఉన్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హోలీ గోస్ట్, హోలీ స్పిరిట్ గాడ్, వి వర్షిప్ యూ లార్డ్, వి ఇన్వైట్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభు నీ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ, ఎవరైతే ప్రభు ఈ యొక్క విడుదల కావాలని కోరుకుంటున్నారో ఆ బిడ్డలందరినీ తండ్రి నీ చేతులకు విడిపించి రక్షించిన గొప్ప తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకి యేసయ్యా, మీ పరిశుద్ధమైన రక్తములకి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ, ప్రభు నీ బిడ్డలు ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నాడో వారందరినీ దర్శించండి, విడిపించండి, కృపలో భద్రపరచండి, వారిని బట్టి వారి కుటుంబీకులు రక్షించబడలాగిన కృపను దీవించండి. అనేకులు ప్రభు నీ బిడ్డల జీవితాలలో మీరు జరిగిస్తున్న అద్భుతాలను చూసి ఈ దేవుడు మాకు కావాలని అనులాగున ప్రభు నీ బిడ్డలను మీరు గొప్ప చేయమని ప్రార్థిస్తూ, యేసు ప్రభు శక్తి కలిగిన నామములో, నజరేడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.